అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నా పేట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దశమ భాగం లేదు అని తెలియజేయడానికి ఒక చిన్న వీడియో చేస్తున్నాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడను గైకొనక వాటిని త్రోసివేసి తిని. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నా అంటే, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడను గైకొనక వాటిని త్రోసివేసి తిని. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇశ్రాయేలు దేవుని యొక్క ఆజ్ఞలు పక్కన పెట్టేశారంట అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమన్నాడు తండ్రి అయిన దేవుడు, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడ్ల నేను మీ తట్టు తిరుగుతున్న సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా. దేవుడు ఏమన్నా అంటే, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అంటే వారు దేవుని తట్టు తిరగలేరు. అప్పుడు దేవుడు ఏమన్నంటే, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను, నేను మీకు సహాయం చేస్తాను, మీకు తోడుగా ఉంటాను తండ్రి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మేము దేని విషయంలో తిరుగుతామని మీరందరూ. మరి ఇశ్రాయేలు గురించి దేవుడు ఏమన్నంటే, వారు ఏమంటారంట, ఏ విషయంలో మేము మీ వైపు తిరగాలయ్యా, మేమంతా బాగానే చేస్తున్నామే, ఆజ్ఞలని పాటిస్తున్నామే, సరిగానే ఉన్నామే, మాలో లోపం ఏం లేదే, తప్పేం లేదే అన్నట్టుగా వారు అంటారంట. ఏ విషయంలో మేము మీ వైపు తిరగాలి, ఏ ఆజ్ఞలు మేము పాటించట్లేదు అని వారు అంటారంట. మరి అందుకు తండ్రి అని దేవుడు ఏమన్నంటే, మలాకి గ్రంథము 3:8 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. దేవుడు వారికి ప్రశ్న వేస్తున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అంటే ఏ మనిషి దేవుని యొద్ద దొంగతనం చేయకూడదు కదా అని దేవుడు తెలియజేస్తాడు. ఎవడైనా సరే దేవుని యొద్ద దొంగిలితే అది దొంగతనం అవుతుంది, తప్పు అవుతుంది, చేయకూడదు పని అవుతుంది అన్నమాట. దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అంటే దేవుడు అబద్ధం ఆట కాబట్టి ఆనాటి ప్రజలు దేవుని యొద్ద దొంగతనం చేశారంట. మరి ఏం చేశారు దేవుని యొద్ద దొంగతనం అంటే చూద్దాం. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ అంటే మనుషులు వేసే ప్రశ్నే దేవుడు కూడా వేసేస్తున్నాడు. అంటే వారు ఏ ప్రశ్న అయితే వేస్తారో, అయ్యా మేము బాగానే ఉన్నాం, మంచివాళ్ళమే కదా, మంచిగా ఉన్నాం కదా, తప్పులేం చేయట్లేదు కదా, కష్టపడుతున్నాం, సంపాదించుకున్నాం, మా సొమ్మేం తింటున్నాం అనేటువంటి ఆలోచనలో నేటి మానవులు కూడా ఉండొచ్చు. అదే ఆలోచనతో వారు ఉంటారు కాబట్టి దేవుడు వారు వేయాల్సిన ప్రశ్న దేవుడు ఏమన్నాడు, మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. మనుషులు అంటారంట, ఏ విషయంలో అయ్యా మేము నీ దగ్గర దొంగతనం చేసామని అంటారంట. మరి తండ్రి ఏమన్నాడు, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు అంటే ఎప్పుడు చేస్తారంట దొంగతనం, దేవుని యొద్ద ఎప్పుడు చేస్తూనే ఉన్నారంట. ఆ దేవుని యొద్ద దొంగతనం ఆపట్లేదంట. ఏం చేసి దొంగతనం చేశారు, ఏంగా చేశారంటే మనం మలాకి గ్రంథంలో మనం తెలుసుకోవచ్చు. నా మందిరములో ఆహారం ఉండినట్టు 10వ భాగం మందియు మీరు నా మందిరపు నిధులకి తీసుకొని రండి. అంటే ఆనాడు ప్రజలు ఏం చేస్తారంటే దేవుని మందిరములకి ఆహారం తీసుకురాకుండా వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. అంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆహారాన్ని వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళే తినేస్తున్నారు. దేవుడు దాన్ని ఏమంటే దొంగతనం అన్నారు. మీరు దొంగలని చెప్తున్నాడు దేవుడు. మీరు తీసుకురండి, నా మందిరంలోనికి ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధులను తీసుకురండి. అయితే బైబిలు నేటి కాలంలో కూడా అనేక మంది బోధిస్తున్న సేవకులు, మరి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా గ్రామాల్లో ఉన్నటువంటి సేవకులు, మరి ఆనాడు ఇశ్రాయేలుకి దేవుడు ఏం తెలియజేస్తాడంటే ఆహారాన్ని మందిరంలోకి తీసుకురామంటే, ఈనాడు సేవకులు ఎవరు మందిరంలోకి ఆహారం తీసుకురామని చెప్పట్లా. నీకు 5,000 అయితే 500, 10,000 అయితే 1,000 రూపాయలు, 20,000 అయితే 2,000, 30,000 అయితే 3,000, 40,000 అయితే 4,000, 50,000 అయితే 5,000, 1,00,000 అయితే 10,000. ఈ విధంగా ప్రజల దగ్గర డబ్బుని 10వ భాగంగా కాజేస్తున్నారు. మరి దేవుడు ఆనాడు ఏం చేశాడు,
10వ భాగంగా ఆహారాన్ని తీసుకురమ్మన్నారు. మరి ఈనాడు ఒక్కడో సేవకుడు కూడా ఆహారాన్ని 10వ భాగంగా తీసుకురావట్లా. కానీ దేవుడు ఆనాడు ఆహారాన్ని 10వ భాగంగా తీసుకురమ్మంటే ఈనాడు వీళ్ళు ఆహారాన్ని తినలేరుగా, దాసు పెట్టుకుని ఉంటా కదా, నిలవ ఉండదు కదా. కాబట్టి అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే ప్రతి గ్రామంలో ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేసి కారులు కొనుక్కుంటున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, బ్యాంకుల్లో దాచుకున్నారు, పొలాలు స్థలాలు అనేక చోట్ల డబ్బు రూపంలో దాచుకుని బాగుపడిపోతున్నారు. దేవుని యొక్క నిబంధన వీళ్ళు పాటించట్లా. దేవుడు ఏమన్నట్టు ఆనాడు ఆహారాన్ని తీసుకురండి నా మందిరంలో కంటే ఈనాడు ఒక్క సేవకుడు కూడా దేవుని మందిరంలోకి ఆహారం తీసుకురండి అని చెప్పట్లేదు. కానీ డబ్బు తీసుకురండి, డబ్బు 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 డబ్బు. 10వ భాగంగా ఏం కోరుకుంటారంటే డబ్బే కోరుకుంటున్నారు. మరి దేవుడు ఏమన్నాడు ఆనాడు ఆహారాన్ని తీసుకురండి అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తాను 10వ భాగంగా మీరు ఆహారం తీసుకురండి దేవుడు ఇలా చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో, మలాకి గ్రంథంలోని ఎవరో చెప్పట్లా. డబ్బు తీసుకోవటం దాచుకోవటం, డబ్బు తీసుకోవటం దాచుకోవటం. కాబట్టి పేదవారి దగ్గర ప్రజల దగ్గర ఈ సేవకులు దోచుకు తింటున్నారు. ఈ ప్రజలు కూడా ఏమంత తక్కువ తినలేదు. అమ్మ 10వ భాగం లేదని చెప్తున్నా కూడా వినరు. ఏం చేస్తున్నారంటే 10వ భాగం పాలు అమ్ముకోవటం, 1000 రూపాయలు ఇస్తే అందులో 200 10వ భాగంగా సేవలకు ఎత్తున్నారు. ఏదైనా పని చేసుకుంటే ఒక 5,000 వస్తే అందులో 500 తీసుకొచ్చి 10వ భాగంగా ఇస్తున్నారు. మరి ఆనాడు దేవుడు 10వ భాగంగా ఆహారాన్ని ఇచ్చారు ఇవ్వమన్నాడు కదా. మీరెందుకు ప్రశ్నించట్లేదు? మీరెందుకు బైబిల్ చదవట్లేదు? మీరు సేవకులు ఎందుకు అడగట్లేదు? ఒకవేళ నేను చెప్పినా కూడా అడిగే విధానం లేరు. కాబట్టి ప్రార్థనకి వెళ్ళేవారు పరిశీలించాలి. అదే మరి పాత నిబంధన కాలంలో ఆహారం ఇవ్వమని దేవుడు అడిగాడు కదా 10వ భాగంగా, మీరు ఎందుకు ఆహారం ఇవ్వమని అడగట్లేదు, కేవలం డబ్బు ఎందుకు అడుగుతున్నారు అని ఎవరు ప్రశ్నించరు. కాబట్టి వాక్యము పరిశీలించే వారికి ఇలాంటి విషయాలు తెలుస్తాయి. కాబట్టి నేను పరిశీలిస్తాను కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది. నేను మీకు అందరికీ తెలియజేసింది ఏంటంటే 10వ భాగంగా దేవుడు ఆహారాన్ని ఇవ్వమంటున్నాడు కానీ డబ్బు ఇవ్వట్లేదు ఇక్కడ. కాబట్టి ఏమన్నాడు మరోసారి, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. డబ్బు ఇవ్వమని చెప్పి వచనం చదువుతారు, ఆహారం ఇవ్వమని చెప్పి చదవరు. అందరూ ఆహారం తీసుకుంటే ఎంత తింటారు, కడుపు బదులు చచ్చిపోతారు. అర్థమైందా? సేవకులు మోసం చేస్తారు. అందరూ ఆహారం తీసుకొస్తే వీళ్ళు ఏం తింటారు, కొంత తింటారు, తిని కడుపులు పగిలి చచ్చిపోతారు. కాబట్టి ఆహారం తీసుకురమ్మట్లా. డబ్బు అయితే కోట్లు దాచుకోవచ్చు, లక్షలు దాచుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, బళ్ళు కొనుక్కోవచ్చు, ఏసీలు పెట్టుకోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు. అందుకంటే సేవకులు ఈ విధంగా ప్రజలు మోసం చేస్తారు. ప్రజలు కూడా అబద్ధ సేవకులకే సహకరిస్తారు. అందుకే నేను అనేకులు తెలియజేస్తాను, 10వ భాగం కొత్త నిబంధన లేదు. ఉంటే మీరు ఆహారం తీసుకెళ్ళాలి. ఒకవేళ ఉండి ఇవ్వకపోతే నువ్వు దొంగవే. బైబిల్ ప్రకారం నేను చెప్పట్లేదు. ఎవరైతే ఉండి తీసుకెళ్ళట్లేదు ఆహారాన్ని అతను దొంగని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి నేనేమన్నానంటే కొత్త నిబంధనలో 10వ భాగం లేదు. ఆనాడు ఆహారంగా 10వ భాగాన్ని తీసుకెళ్ళారు కాబట్టి మీరు ఆహారంగా తీసుకెళ్ళట్లేదు. కాబట్టి సేవకులు డబ్బులు అడుగుతున్నారు. కాబట్టి మీరు సేవకులు ప్రశ్నించండి, ప్రశ్నించి 10వ భాగం లేదని మీరు తెలియజేయండి. ఈ దొంగ సేవకుల దగ్గర నుంచి మీరు విడుదల పొందండి. 10వ భాగాలుగా మీరు ఇవ్వటం మానేయండి. అర్థమైందా? కొత్త నిబంధనలో 10వ భాగం లేదు. ఇంకా 10వ భాగం గురించి అనేక వీడియోలు నేను చేస్తాను. 10వ భాగంగా ఆహారాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఆహారంగా 10వ భాగం ఇవ్వట్లేదు. 10వ భాగం ఉండి ఇవ్వకపోతే నువ్వు దొంగవే. మరి దేవుడు చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి 10వ భాగం ఇప్పుడు లేదు. ఇంకా ఎలా చందా ఇవ్వాలి, దేవునికి ఎలా ఇవ్వాలి కానుకలు అనేది మనం భవిష్యత్తులో తెలియజేసుకుందాం. అంతవరకు 10వ భాగం లేదు అన్నట్టుకి ఒక చిన్న వీడియో మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.